వస్తుంది. ఓ కాళేశ్వర ఆ యొక్క అసలమందం చుట్టూ గిరిగీత తీసి ఆ యొక్క వీర ఎన్నో వెళ్ళిపోయిందట. ఆ అసలమందం చెప్తాం పొలం పదండి. సరే వెళ్ళేద్దాం మనం. జై శ్రీ కొతులూరు వీర ధర్మేంద్ర సౌరవానికి జై రమణ నారుతి గమన సుమతి సమరేయాయనికో ఆయనికో కమలలోచని విమల భూషణి రమణి నాట్య నాయకే ప్రాణనాయకే గొట్టు పడకను దిట్టతో కలిగి ఉండవే ప్రాణనాయకే చాలా మంచి వాళ్ళు వాళ్ళ మాటలు అలా చెప్పడం నమ్మరాదు కదా. నమ్మలేను. నెమ్మది గల సంశయము
కాళేశ్వర మనం ఇప్పుడు రవ్వలకొండకు చేరవచ్చింది కదా. అదిగో చూడుము మన యొక్క గోగుల మండలు ఆ పప్పు బండల మీద పడుకొని ఉన్నాయి. మేత లేక నీళ్లు లేక అన్మటించిపోతున్నాయి. ఆ యొక్క పిచ్చిని ఎక్కడ ఉన్నాడో ఏమో తెలియదు కదా. కొమ్మ నామది సమ్మతాయను రమ్మిపోదని నాయకే నాయకే సరే అలాగే వెళ్దాం పద. దీనాబంధో దేవ దేవ నమో దీనాబంధో దేవ దేవ నమో దేవ నమో స్వామి దయముండగా దేవ నమో స్వామి దయముండగా. ఈ యొక్క రవ్వలకొండకు వస్తుంది కదా. ఆ పసుల మందలు కరుపు బండల మీద కళ్ళడిల్లుతున్నాయి మేత లేక. అవును, అయినా నువ్వు ఆడదాకా పోయి చూసి రాకు. గిరిగీసి వెళ్ళిపోయినాడు. ఆ వేరే గిరిగీసి వెళ్ళిపోయినాడు. ఆ గిరిగీసి దాటిపోయి పసలను తీసుకొని రాకు. ఆ గిరి దాటి లోపలికి వెళ్తున్నా. అయ్యో నా కళ్ళు కనబడడం లేదు సఖి. నా కళ్ళు కనబడడం లేదు మొత్తానికి. నేను కూడా దాన్ని చూద్దాం. చూడు. ఓహో రాణేశ్వర గిరిగీత నాకు కూడా రెండు నాటకములు కనపడటం లేదు కదా. ఇదంతా ఈరయ్య గారి మాయ ఉన్నట్టు మనం ఇంటనే వేడుకున్నాం. జయ శ్రీ ఈశ్వరి మాతాజీ. ఓం మహేశ్వర లోక పావన శ్రీమతి గానంబుగా మరిచేదో పూజలు చేసేదో. భక్తురాలైన అక్షమాంబ వెంకటరెడ్డి నేను గోవుల చుట్టూ గిరిగీసిని
వారిరువురు ఆ గిరిలోకి పోయి వారి నేత్రములు పోయెను. ఇప్పుడు వారు నన్ను పదే పదే ధ్యానము చేస్తున్నారు. వారికి నేను నేత్రములు ఇచ్చాను కాక. ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ వీర బ్రహ్మణే నమః. ఓహో జ్ఞానేశ్వర, ఇప్పుడు నా నేత్రములు వచ్చినాయి. సఖి ఈ నేత్రములు వచ్చినాయా? మధ్య చెప్పిన ఆయన రెండేనా ఈ నేత్రములు కూడా వచ్చినాయా? ఆహా, మీరు ధ్యానించినంత మాత్రంలో మీ నేత్రములు వచ్చినాయి. అతడు సామాన్య మానవుడు కాదు. అతను సామాన్య మానవుడు కాదు, సాక్షాత్ శివనారాయణమూర్తి. ఇతన్ని తీసుకొని మన ఇంటికి వస్తాను. ఈ ఆగ్రమందరం పట్టుకొని మన ఇంటికి రాము. అలాగే సరే పోదాం పదండి. దేవ 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 మా దేవో దేవ 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 మా దేవో దేవ నముతి నామదిలో నామీల కందరో దేవ నముతి నామదిలో నామీల కందరో దేవ. జై సరస్వతి మాతాకి జై. అమ్మా అదిగో అటు చూడు. స్వామి దివ్యశేషం యొక్క బ్రహ్మాండంగా ఉన్నారు. స్వామి నీకు దేవన్నాను. తల్లి చల్లగా ఉంటుందిగా. నీ పాదములకు వందనములు, ఆ, నీ పాదములకు వందనములు. ఏ పాపము చేయలేదు ఎరుగను బ్రహ్మము. మా పాపములను పాపము కాపాడి రక్షించుమయ్యా. కరుణించుమయ్యా. స్వామి నేను ఏ పాపము చేయలేదు, మమ్మల్ని కాపాడి రక్షించమని వేడుకుంటున్నాను. ఆ తల్లి అన్నట్టుగా అమ్మరవిను నీ అందునా తల్లి లేవు. అమ్మరవిను నీ అందున నీ మైత పేరు లేదే నీ గజలేత్రి. సమ్మతితో నిన్ను పోషించును అమ్మా నీ వంటి పుణ్యావతి ఎందులే. ఆ తల్లి నాయనా నీవు చాలా పుణ్యవంతురాలవు. నీ అటువంటి పుణ్యవంతురాలు ఈ జగత్తులో లేదు కదా. నన్ను ఇట్లా పొగడకు తల్లి. ఓహో నాయనా అట్లా అంటున్నావా? అవును. అటులను హనవోకుని మాయయ్యా, అటులను హనవోకుని మాయయ్యా, అటులను హనవోకుని మాయయ్యా, అటులను హనవోకుని మాయయ్యా. ఇటువలకు బతుకు బతుకునయ్యా, ఇటువలకు బతుకునయ్యా, నన్ను ఇటువలకు బతుకు బతుకునయ్యా, ఇటువరకు బతుకునయ్యా, చెక్కలు వెలుగునయ్యా, పడుతరముత మాయ చేత పడుతగా పడుతరముగ మాయ చేత పదులగా ఇంకితిని, పదుల హనవోకుని మాయయ్యా. నాయనా, నీ మహిమ తెలియక నేను భోగులను గావించుతున్నా నీ చేత. నాయనా మా తప్పులు మన్నించు కదా. ఆ తల్లి అట్లా అనుకున్నావా? కారుణ్యామిదియో మా తల్లి. నన్ని రీతిగా పొగడకు రంగిల్లి. నీ పూరితరం పైగా నీ గెలితమునే మెచ్చి తిని. పూరితరం పైగా నీ గెలితమునే
మనసులో ఏమున్నదో ఆ తల్లి పూర్ణంలో అవతరించినాను నేను నీకు కొంత కాల జ్ఞానం కూడా చెప్పేదని. నాయన చెప్పు కదా మా జన్మదండమైతే నాయన తల్లి ఇక్కడికి వెళ్ళి మేము మా ఇంటికి తీసుకొని పోతా. నా కొడుకు బ్రహ్మానంద రెడ్డి పుట్టుగుడ్డివాడు, అతనికి కనులు లేవు, అతనికి కనులిచ్చి మా జన్మదండం చేసుకోవాలి. తల్లి అదే విధముగా పోదాం మనం ఈ ఇంటికి. దేవదేవో దేవా 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 మా దేవో దేవా దేవదేవో దేవా 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 మా దేవో దేవా నమ్ముతి నామదిలో నీలకంఠరామో దేవా నమ్ముతి నామదిలో నీలకంఠరామో దేవా. ఆయన తల్లి నా కుమారుడైన బ్రహ్మానంద రెడ్డి పుట్టి గుడ్డివాడు, అయినా ఇతనికి పుట్టుకతోటే కన్నులు లేవు, కన్నులు ఇచ్చి కన్నించి మమ్మల్ని కాపాడవచ్చు. తల్లి ఇతనికి పుట్టిన నుండే కనులేవా? లేవు కదా స్వామి. తల్లి ఓరి బ్రహ్మానందరెడ్డి, ఓరి బ్రహ్మానందరెడ్డి, చెవులు కూడా ఇలావడా తల్లి? ఓరి బ్రహ్మానందరెడ్డి, నీవు సామాన్యమైన మానవుడు కాదు. నువ్వు పూర్వము ఒక బ్రాహ్మణ స్త్రీ గర్భవతితో ఉండగా ఆమె కనగుడ్లు పొడిచి బాయిలో పడవేస్తుంది. అందుకే నీకు ఈ కళ్ళ రోగం సంభవించినది. ఇప్పుడు నీకు కనులు ఇచ్చాడు కాక మీ తల్లి పుణ్యం వల్ల నీకు కనులు ఇచ్చినది. అలాగే ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ వీర బ్రహ్మనే నమ బాలక ఈ యొక్క లోకాన్ని చూడుగా. తల్లి నాకు కళ్ళొచ్చినాయి కదా, చాలా సంతోషమైంది. చాలా సంతోషమైంది కదా నాయన, నాకు కూడా చాలా సంతోషం. క్షమించినాను బాలక. జయ శ్రీ కోదులు రవీంద్ర స్వామి వారికి ఎంత మంచి గురువు దొరికేనే. ఓయమ్మ నాకు ఎంత మంచి ప్రభు దొరికేనే. ఎంత మంచి గురువు దొరికేనే. ఓయమ్మ నాకు ఎంత మంచి ప్రభు దొరికేనే. ఎంత మంచి గురువు దొరికే, ఎంత సౌఖ్యంగాలు నాకు. ఎంత మంచి గురువు దొరికే, ఎంత మంచి గురువు దొరికే, ఎంత సౌఖ్యంగాలు నాకు. అంతరంగం అందు నాకు చింతలన్నీ వాపినాడు. ఎంత మంచి గురువు దొరికేనే. ఓయమ్మ నాకు ఎంత మంచి గురువు దొరికేనే. ముందు చేసిన పాప కర్మమ్మో తొలగించడానికి కన్న తండ్రి వాయనిప్పుండో. ఎన్న విధముల మూల చేసే అన్నగా పరిపూర్ణ బ్రహ్మం. ఎన్న విధముల మూల చేసే అన్నగా పరిపూర్ణ బ్రహ్మం. దేవదేవుడనగా నిప్పుండో. సద్గురు మూర్తి దివ్యదేహం తెలియజెప్పేనే. దేవగుణముడల్లదేసి కేవలంగా ముక్తినిచ్చే. దేవగుణముడల్లదేసి కేవలంగా ముక్తినిచ్చే. ఎంత మంచి గురువు దొరికేనే. ఓయమ్మ నాకు ఎంత మంచి ప్రభు దొరికేనే. ఎంత మంచి గురువు దొరికేనే. ఓయమ్మ నాకు ఎంత మంచి ప్రభు దొరికేనే. జయ శ్రీ కోదుల రవీంద్ర స్వామి వారికి మా అమ్మాయి గురువు దొరికి నాకు కనిపించి చాలా సంతోషమైంది కదా. నాకు కూడా చాలా సంతోషమైంది నాయన. ఓరి బ్రహ్మానందరెడ్డి, ఆ స్వామి చెప్పు. ఓ తల్లి అక్షమాంబ, స్వామి
నీకు కొంత కాలజ్ఞానము కూడా చెప్పారు. కూర్చోండి కదా, అలాగే స్వామి. కాలజ్ఞానము వినండి. ఇప్పుడు ఆయన మా జన్మ ధన్యమైంది. జై పొదులూరు వీర బ్రహ్మేంద్ర సామ్రావారికి శ్రీ వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర జన పరిపాలనాయక శ్రీ వీర వీర అక్షమాల విను ఇప్పుడు శ్రీ వీర వీర సత్యమైన కాల జ్ఞానం శ్రీ వీర వీర పునది ఏమనంగను శ్రీ వీర వీర భారతదేశములో యమునా శ్రీ వీర వీర ఇతర దేశము వారను శ్రీ వీర వీర పచ్చి పరిపాలించెదను శ్రీ వీర వీర శ్రీ వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర చిన్నతన పరిపాలనాయక శ్రీ వీర వీర తండ్రి కొడుకు తమలో తాము శ్రీ వీర వీర కొట్టుకొని తచ్చెదరమ్మ శ్రీ వీర వీర కనకాదుర్గమ్మాదేవి శ్రీ వీర వీర ముక్కుపోలు అన్ని పారును శ్రీ వీర వీర శ్రీ వీర బ్రహ్మ గురువరా శ్రీ వీర వీర చిన్నతన పరిపాలనాయక శ్రీ వీర వీర మానవారు రాజ్యమేలెను శ్రీ వీర వీర మానవారు రాజ్యమేలెను శ్రీ వీర వీర ఆ తల్లి, ఈ కలియుగంలో ఎన్నో విచిత్రములు ఉన్నాయి చెప్పడానికి. ఇంకా చాలా సమయం లేదు. నేను ఈ యొక్క మూల మంత్రం చెప్పగా పఠించుడి. శ్రీ శివాయ శ్రీ శివాయ వీర బ్రహ్మణే నమః. వీర బ్రహ్మణే నమః. ఈ మంత్రము ప్రతిరోజు పఠించుడి, నీకు వైకుంఠ ప్రాప్తం దొరుకుడు కదా. సరే మా జన్మ ధన్యమైంది. వీరుడైన నామమే వచ్చింది మీరు సత్తారు అని పేరు వచ్చింది వీరుడైన నామమే వచ్చింది మీరు సత్తారు అని పేరు వచ్చింది వీరుడైన నామమే వచ్చింది మీరు కడప జిల్లకు పేరు వచ్చింది పల్లెగాని పల్లెకే వచ్చెను కడప పల్లెలు భక్తిలో మెచ్చెను పల్లెకు పల్లెగాని పల్లెకే వచ్చెను బహు పల్లెలు భక్తిలో మెచ్చెను కయలికి కడియాల పురమందు వెలసిన నామమే వచ్చెను నేను కడప జిల్లకు పేరు వచ్చింది వీరుడైన నామమే వచ్చింది నేను సత్తారు అని పేరు వచ్చింది అయ్యా అందరేమో బ్రహ్మంగారికి చేయకుండా నువ్వు ముజువల్ల అనుకుంటాను. అరే భాయ్. ఎవరు నీ కథ ఏంది, నీ పట్టణం ఏదో ఈ యొక్క సభ వారికి నాది పట్టణం కడప నవాబ్ అందరూ జిల్లా మీది. కడప జిల్లాకు సర్దారునే నవాబు నువ్వే. అవును నువ్వు నవాబు అంటావా? అవునండి ఆహా, నువ్వు యొక్క కడప జిల్లాకు నవాబు, ఈ యొక్క రాజ్యాన్ని చక్కదనంగా పరిపాలిస్తావు అన్నాడు. అవునవును. సరే, ఇంకెవరైనా నీ తోటి వస్తురా? अरे वहाँ सोचता है సోదరా, हाँ, अरे सोचता जल्दी आए భగవాన్ కి జై. వీరుడనే శోభదారుడరా విశ్వముడా గంభీరుడరా వీరుడనే శోభదారుడరా విశ్వముడా గంభీరుడరా వీరుడనే శోభదారుడరా తారక లోపల మూడి విశ్వముడా గంభీరుడరా వీరుడనే శోభదారుడరా
అవునా జీతం ఇస్తాడు నీకు ఓ చాలా బాగా అందుకనే బాగా హుషారుగా ఉన్నావు నువ్వు సరే మీ నవాబ్ గారు బులారే ఉదర్ జా वालेकुम सलाम चौकर अरे चौकर ये अपना भनगानी पल्ले అదే నవాబ్ గారు हाँ जी ఏ వారం ఉన్నది నీకు ఇలా శుక్రవారం బాగా సంపాదన బాగా అయింది బాగా రకం దొరుకుతుంది నీకు अरे पूरा कारखाने का तो अपना है మనకు డబ్బులు బాగా వస్తున్నాయని భగవంతుని अल्लाह का नाम से बहुत पैसा है ఏం చేస్తాం నాయనా? ఇప్పుడు नमाज చేస్తాం भाई अरे महाराज चौकार का है अरे इतना बड़ा भाई यार अरे अल्लाह अरे क्या है अरे చెవులకి వాటనై నవాజులేది మీ కథేది अरे मेरा भगवान है वही है भाई हाँ अरे अरे नमस्कार చేస్తే చాలా మంచిది अरे नमस्कार ये अपना ये बनगान पल्ले अक्षय मामा का बेटा మొత్తం జిల్లాగా हाँ ये पूरा कड़पा जिला का ये तहसील दिया है नहीं दिया कोई అందరూ ఇచ్చారు కానీ మన అందరినీ ఎప్పుడు అడిగినా నువ్వు ఎప్పుడు ఇచ్చినా ఈయన పొద్దుగాల 7 గంటలకు అందరిని అడుకొని తీసుకోవాలి जल्दी जाओ सबको जाके बुला के ले जिला మొత్తం को गड्ढा गड्ढा की जाके वसूल करके जल्दी आओ जल्दी हाँ राधा कृष्ण हरि भगवानंद हरि राधा कृष्ण हरि भगवानंद हरि राधा कृष्ण हरि भगवानंद हरि राधा कृष्ण हरि भगवानंद राधा कृष्ण रावो हरि राधा कृष्ण रावो हरि भगवानंद रावो भगवानंद रावो हरि हां पिलोड ए जलबंदी अरे नवाबు తోలిండు మాకు అడుగు ఓ హుకుం కడతలేవట హుకుం హుకుమి ఆ 116 अरे ए इधर साला इतनी తీసుకుంటారు ఇది अरे ये बहुत बदमाश है तुम अरे राम रेड्डी तुम नहीं दिया रे दिया दिया अरे अभिषेक तुम दिया दिया ठीक है दे रे जल्दी మరిచిరా అరే మన గర్మీ రెడ్డి అచ్చమ్మ పెద్ద భూస్వామి ఉన్నది అస్సలు మనకు డబ్బా తెచ్చేది భూమి బాగున్నది ఆ పోదామా భూమి అల్ల దగ్గర పన్ను ఎక్కువ అవుతుంది మనం అడుగుదాం బా ఓ గర్మీ రెడ్డి అచ్చమ్మ ఓ అందరూ మా అమ్మ చెల్లకైంది చెప్పండి ఏళ్ళకు మగపడి నాయనను బాగా అనుకుంటున్నా अरे ब्रह्मानंद रेड्डी చెప్పు బులా इधर आओ చెప్పు చెప్పు तू गुड मॉर्निंग गारा ब्रह्मानंद रेड्डी అవును కళ్ళకి నేను కన్నె టచ్ నే వదిలిరు మా ఇంటికి ఒక గురువు వచ్చి నాకు కళ్ళిచ్చిండు కదా ఎవరు రా నీకు వచ్చిన గురువు వీరబ్రహ్మంగా మీ నాన్న వెంకటరెడ్డి ఉసుం కడతలేడా నేను కళ్ళబా నవాబ్ గారు రమ్మంటున్నారు బాబా రాధా కృష్ణ హరి భగవానంద హరి రాధా కృష్ణ హరి భగవానంద హరి రాధా కృష్ణ రావు హరి హరి రాధా కృష్ణ రావు హరి హరి భగవానంద రావు హరి హరి భగవానంద రావు హరి హరి वालेकुम सलाम ఇగో వెంకటరెడ్డి లేడాట ఆ. వాళ్ళ కొడుకు బ్రహ్మానంద రెడ్డి వచ్చిండు ఇచ్చిరు కానీ వీళ్ళు ఇయ్యు అంటే ఏందో మాటలు మాట్లాడతారు ऐसा ये वेंकटेश्वरी नहीं दे रहे नहीं दे तो पुलिस वाला अभी मैं बताता हूँ हाँ अरे बराबर है కానీ ఇంటికి మొన్నటి దాకా अरे अच्छा है मैं पहला देखने से इसको आँख नहीं है आँख कैसा है इसको? నబాదుగా ऐसा దండామయనికో నమాము ఎను గుడి మాతో దండామయనికో నమాము దయో
నాకు కళ్ళిచ్చిండు కదా. నీటికి గురువు వచ్చాడు. అక్కిరలే నీ గురువు పుష్టు విరకులారే. 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 ఆయిల కమల గురుదర్శనే దొక్కదక్కయ్యా. అక్కిరలే నీ గురువు పుష్టు విరకులారే. నీ గురువు ఎవరో తొందరగా తీసుకున్నాముగా. దొరమియానతిసే తెలిపేరా గురువరియునులాతో. దొరమియానతిసే తెలిపేరా గురువరియునులాతో. ఆకరించి ఉయిటు పచ్చునోరాలో ఎరగాదనయ్యో. ఓ నవాబు గారు, మా గురువు చెప్తే కానీ అచ్చునో రాదు విరోజాలు. అలా మాట్లాడుతున్నావా? అప్పగారు రివాడా నీ గురు నా మాటలు వినలేదా? నీ గురు నా మాటలు వినలేదా? అప్పగారు రివాడా నీ గురు మాటలు వినలేదా? అప్పగారు రివాడా నీ గురు నా మాటలు వినలేదా? ఆటగా చేస్తే చూడని నొక్కటించద బాగా. అప్పగారు రివాడా నీ గురు నా మాటలు వినలేదా? నీ గురువు నా మాటలు వినలేదా? నీవు అదే మాటలు వినడు. ఇప్పుడే నేను ఖండించరా చూడు. కొబామెలనయ్యో మియానతి దొకాజయనయ్యో. కొబామెలనయ్యో మియానతి దొకాజయనయ్యో. ఓపికతో శ్రీ కయ్యాల పురుషుడు విపతిగలడయ్యో. నవాబు గారు ఇప్పుడే పోయిన దూరకచ్చిన తొందరగా తీసుకొని రా. రాధాకృష్ణ హరి భవానందారి. గురువారి మా నవాబు నిన్ను తీసుకురమ్మని పంపించిండు కదా. ఓ బాలక, ఆ యొక్క మీ నవాబు గారు నన్ను రమ్మన్నాను. అవును, సరే నేను తీసుకురమ్మన్నాను. నేను పోయేది బాలక. గాయత్రి వీరకమ్మ సామలవాడికి చెరులారా ఇటువంటి జన్మము ఇక లేదు. చెరులారా ఇటువంటి జన్మము ఇక లేదు. దేవుని నరవార నరుడో, మాయా నరుడో. దేవుని నరవార నరుడో. మాయా నరుడో. నవాబు గారు నన్ను పిలిపించిన కారణం ఎందుకని పిలిపించినారు? ఎందుకొరకు నన్ను ఇందు రమ్మని పిలిచినారో భజనారో. ఎందుకొరకు నన్ను ఇందు రమ్మని పిలిచినారో భజనారో. పిలిచినారో భజనారో. పిలిచినారో భజనారో. ఓ నవాబు గారు, రమ్మన్న కారణం ఏమిటి? ఆ బాలకునితో రమ్మని చెప్పి ఉన్నారట. అలాంటివా ఇందర విస్తుడ విందుడ మరి పిలిచినావా గురువులారో. ఇందర విందుడ విందుడ మరి పిలిచినారో గురువులారో. ఆ ఇందర విస్తుడ విందుడ మరి పిలిచినారో గురువులారో. ఇందర విందుడ విందుడ మరి పిలిచినారో గురువులారో. పిలిచినారో గురువులారో. పిలిచినారో గురువులారో. మా గురువుగారు మా ఇంటిలో హిందూ ఉన్నది. అది ఇందారించడానికి నేను పిలిపించినాం కదా. ఒక విందు ఉన్నదా స్వామి? అవును. అట్లాగున్నా సందేహమేలా నందమాయనునా తుమ్మే విందుదెమ్మే. సందేహమేలా నందమాయనునా తుమ్మే విందుదెమ్మే. ఆలా తుమ్మే విందుదెమ్మే. ఆలా తుమ్మే విందుదెమ్మే. ఓ నవాబు గారు, తొందరగా విందు
ఆ సోపుల రూపుడికి సోపుడికి నలుగురావో రావో సోపుల రూపుడికి సోపుడికి నలుగురావో జల్ది రావో రావో జల్ది రావో రావో జల్ది రావో నీవు తొందరగా వెళ్ళి ఆ కర్ర కోడిని తెల్ల ఆవును హలాల్ చేసుకొని బిర్యానీ అనుకొని తొందరగా ఇద్దాము ఆ యొక్క గురుమూర్తికి ఇస్తారా సరే గురువు తెల్ల కోడిని కర్రె ఆవును హలాల్ చేసి గరం గరం తీసుకొచ్చిన అలా అనుకుంటున్నారు బిర్యానీ బిర్యానీ అక్కడ పెట్టుము ఆ ఇష్టమైన మంచి బిర్యానీ చేసుకొని వచ్చి ఉన్నావు ఇది చాలా బలానికి మంచిగా పనిచేస్తుంది ఇది నువ్వు మంచిగా ఉంటుంది. నేను మాత్రం ఈ మధుమా ఎప్పుడు చెప్పను ఈ వాసన నేను మధుమాంసం మేము తినవు కదా ఓ నవాబు గారు మాంస భక్షణం అన్న నాకు నా మందు నా వందో వలుగితో మాంస భక్షణం అన్న నాకు నా మందు నా రక్తో వలుగితో రక్తో వలుగితో రక్తో వలుగితో ఓ నవాబు గారు ఈ మధుమాంసమును మా యొక్క విశ్వబ్రాహ్మణ కులంలో మేము తినగల వద్దునా ఏ గురువయ్యా నేనేదో మెల్లమెల్లగా నువ్వు నీకు చెప్తున్నావే అమ్మా ఇంటికి వచ్చి ఇంటి పట్టాలి మా ఇంటికి వచ్చి మా కడప పట్టణం వచ్చి మాకు నీతులు చెప్తున్నావు పిలు పిలువు మరి రావాలి జల్ది కాళ్ళకి పడతారు మేము తినబై తిను ఏ కావు కూర్చోండి ఈ దుర్మార్గులు ఎన్ని చెప్పినా వినకున్నారే ఎంతగా ఇవి అన్ని పంచభక్షణములై వింటో రుచికాంతో ఎంతగా ఇవి అన్ని పంచభక్షణములై వింటో రుచికాంతో వింటో రుచికాంతో వింటో రుచికాంతో వీటిని మా మహిమ చేత ఈ మధుమాంసములను పంచభక్ష పలహారములు గావించి తినదను గాక ఓం హ్రీం హ్రీం శ్రీ శివాయ వీర బ్రహ్మణే నమః చూసిరా ఆ యొక్క మూల మంత్రం చేత ఆ మాంసాహారాన్ని కూడా పంచపక్ష పరమాణాలు గావించదు కదా ఆ భాషగారు ధరణి శ్రీ కడియాల దాగుని మహిమే ఆనందో మరి అందో ధరణి శ్రీ కడియాల దాగుని మహిమే ఆనందో మరి అందో మరి అందో మరి అందో ఏ ఆనందో మరి అందో ఆ భాషగారు ఇతడు సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు మనం పెట్టిన మాంసభక్షములన్నీ పంచభక్షణములు చేసి ఉన్నాడు కదా ఇతడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అరే మనకు తెలియదా ఎన్నో మాటలంటే కదా ఆహా నీ మహిమలు నా కవి వర్ణింపగతరమా నీ మహిమలు నా కవి వర్ణింపగతరమా మూడా
మా తప్పులు మన్నించు గురువు స్వామి. తప్పు చేయించి నన్ను బ్రోవు మంచిదే. గురువారే మాకు కొంచెం ముక్తిగా చెప్పు నీ భక్తికి స్థితి అభయంలో మీ యొక్క కీర్తి మీ యొక్క గుంటూరు కడప జిల్లాలో బాగా చాలా పేరుగాంచును. మీకు కొంత మూలమంత్రము చెప్పగా పఠించుడు. మీకు ముక్తి మార్గము దొరుకును లోకుతారు. చెప్పండి గురువు. కూర్చోండి, కాలజ్ఞానం చెప్పారు. హరి గోవింద గోవింద
అలాగే చెప్పండి. ఓ ఓం హ్రీం 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 శ్రీ శివాయ శ్రీ శివాయ వీర బ్రహ్మణే నమః. వీర బ్రహ్మణే నమః. ఓ నవాబ్ గారు ఈ ఆ. మంత్రం ప్రతిరోజు పఠించుడు మీకు వైకుంఠ ప్రాప్తి దొరుకును. అలాగే పఠించుదాం. ఓ బాగా నీకు పెద్ద జామాయి నువ్వు రాజు కావాలి. నువ్వు కూడా నీ భక్తి చాలా మంచిది. నేను వెళ్తున్నాను. సరే అలాగే గురువారు మేము కూడా వెళ్తున్నాం. రాజేంద్రుడు చిన్ని బాలుడా ఆనంద భైరవాయోధుడా ఈ యొక్క నామధేయము పట్టణము ఈ యొక్క కూర్చున్న సభవానికి వినరోరి ద్వారకా విశదంబుగాను కాశీ పట్టణము మాది గడతకెక్కు ఇదే సింగురాజు పుత్రుడన్ వారి గర్భమున పరగ జన్మించి ఆనంద వైరావరాజు అవతారమెత్తినాను. ఆహా సేవగా నా యొక్క నామము ఆనంద వైరావరాజు అని అందరే. అవును, మా తండ్రి విజయసింగురాజు, మా తల్లి తిరగమ్మ. ఇది ఏ దేశం ఆయన? కాశీపట్నం అని అందులో పుణ్యాతులు కాశీ ఉన్నట్టున్నారు. అవును. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు నాయన? అదే మన సభామందిరం పోతున్నాను. సభామందిరం పోయేందుకు ఒక ముచ్చటిన వాటిదే ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి చెప్పుకుంటావా? చెప్పండి. బాలక ఈ యొక్క ప్రజల మధ్య ప్రజలు బాగున్నారు. మన దేశ ప్రజలందరూ కాశీ పట్టణంలో అంతా ప్రజలు క్షేమంగా ఉన్నారు. అంత క్షేమంగానే ఉన్నారు. కానీ ఒక్కటి ఉన్నది కదా చెప్పనా? ఏంది ఆ నోటి చెప్పండి. ఆ యొక్క పంట చేళ్లకు వచ్చి క్రూర మృగంబులన్నీ పంట చేళ్లను నాశనం చేస్తున్నాయి. ఆ యొక్క మక్క చేలు అడవి పనులు వచ్చినాయి, మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి. కంకి లేకుండా అయిపోయినాయి. రైతులు లభోదిపో అని మొత్తుకుంటారు. మీరు ఏ రాజ్య పరిపాలన చేస్తారు? బాగా క్రూర మృగాలు ఇప్పుడే వాటిని ఆ క్షణంలో వాటి దృశ్యతం
పెద్ద పులి కొట్టాడు. అవును, పెట్టే. అంత కలిపి పెట్టాను పెట్టి. ఏంటిది పులి కొట్టావా? అంత కలిపి పెద్దది. సింహం కొట్టావా? రాజమండ్రి బాగా ఉరుకులాటలే మనకి. ఎంత కలిపి పెద్దది. ఒంటరి కొట్టినవా? ఏకా పెద్దది. ఏడుగురు పెట్టిండే పెద్దది ఏదో చెప్పు మాకు. చెప్పానా? మరి భయపడతావు. భయపడతావు నువ్వు. చెప్పు. ఇక వాడుగాను. అది ఇంతసేపు పెట్టావు. అది బంధంతో వాడు. విన్నావా? రాజమండ్రి పెద్దదాన్ని పురుడు కొట్టాలని చూసినాము కదా. ఆహా, నువ్వు ఆ యొక్క పులి ఆవు పైకి వెళ్ళుచుండగా ఆ పులిని నేను వధించాలని చూసిన మంచున్నావా? అవును. సరే, అదే విధంగా వెళ్తాను. నాకు కూడా చక్కగా కాకుండా ఈ పులి కళ్ళు కావాలి చెవులు మందిరేమంటారు. మహారాజా, నువ్వు ఆ పులిని కొట్టబోతే ఆ ఆవుకు దాకింది. ఆ ఆవు అంబా అంబా అని అరుచుకుంటూ చనిపోయింది కదా. రాజేంద్ర అనేది చేయించింది. అయ్యో దైవమా, నేను పురుడి ఆవును రక్షించబోయి పురుని కొట్టింది. ఆ పులి తప్పించుకుని ఆవుకు తగిలనా నేను ఎంత పాపి వాడబెట్టింది కదా. అయ్యో పరందామా, శ్రీ పరందామో హత్యలో పరందామో శ్రీ పరందామో మహాపాపములు కదా, నేను ఏం చేయవాడం కదా. నాకు దిక్కు ఎవరు? మరి ఏం చేస్తావు? ఉరుకులాట తగ్గట్టు ఆ పని అయిపోయినట్టు కొంచెం వెళ్ళే చూసుకుంటూ కొడతా అయిపోయి ఆగినా. సరే, ఆ స్వామి వేడుకో. ఈ యొక్క అరణ్యంలో ఎవరో పశుపాలకులు సృష్టిస్తున్నాడు. అతని వద్దకు పోయి పలకరించారు కాక గగను దినవంతులా దినలింగమాయలో గగను దినవంతులా దినలింగమాయలో బాలక ఎందుకు దూకించే రావో నీవు చేసిన పాపాయేనా ఎందుకు దూకించే రావో నీవు చేసిన పాపాయేనా ఓ నా సాగో
స్వాముల వారికి నేను చేసిన పాపమును నీకు తెలిపేదాను ఓ స్వామి నేను చేసిన పాపమును నీకు తెలిపేదాను ఓ స్వామి ఓ మీరా బ్రహ్మో ఓ హత్య పాపం చేసితిని ఓ మీరా బ్రహ్మో ఓ హత్య పాపము చేసితిని స్వామి నేను ఆ యొక్క పులిని కొట్టబోయి ఆవుని కొట్టి తిని నేను యొక్క పాపి వాడను కదా స్వామి నా పాపం ఎట్లా పోగలను ఆ బాలక అంటున్నావా మమ్మదియా వంశములో మరియు నీవు జన్మించియోలో మమ్మదియా వంశములో మరియు నీవు జన్మించియోను రాసామాలో తుదు నాకు ఇష్టుడైనా ముందు నాకు శిష్యుడవయ్యేవు ఓ బాలక ఆ గోవత్య బ్రాహ్మణాస్య స్త్రీయత్య మహాపాతకము ఈ పాతకము నీకు పోవాలంటే నాకు 12 ఏళ్ళు మమ్మదియ దులేకవారి యొక్క ఇంటిలో జన్మించి సిద్ధయ్యగా జన్మించి నాకు 12 ఏళ్ళు పాదసేవ చేస్తే నీ పాపం పండుగ ఆహా స్వామి అటులా అనుచుండిరా అయ్య నాకు తెలియాలాయే దయనాలను కన్నావు తండ్రి అయ్య నాకు తెలియాలాయే చయనాలను కన్నావు తండ్రి ఓ వీరా బ్రహ్మో ఇక్కడికి బాలక జయరాణి పాపం వేడితినే ఓ వీరా బ్రహ్మో జయరాణి పాపము చేసితినే స్వామి నేను చేయరాని పాపం చేసింటుంది కదా నేను ఏమి చేయవాడను తంటున్నా బాలక ఆదిలో నా శంకానవో ఆహారా మెట్టి రావయ్యో ఆదిలో నా శంకరుడవో అవతార వ్యక్తి రావయ్యో ఓ రాసావాలో అందుకే నా జన్మ ఎత్తినవో ఓ బాలక నీవు ఆ యొక్క ఆదిలోపట శంకరుడు నాయన భూదేవి మొరపై ఇప్పుడు అవతారం మార్చి ఈ యొక్క క్షత్రియ వంశంలో జన్మించింది కదా నాయన ఆహా, స్వామి అలా అనుచుండిరా అవును దారను శ్రీకాళి